బాగున్నారా? ఈరోజు తొలి ఏకాదశి కదా, పూజ చేసుకుంటాం. మేము అలిపిరికి పోయి పాదాల దగ్గరికి వెళ్ళి పూజ చేసుకొని దీపాలు పెట్టేసి వచ్చి మళ్ళీ వచ్చి ఇంట్లో వచ్చి పూజ చేస్తాం. చూస్తురా. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు తొలి ఏకాదశి కదా, గుడికి వెళ్ళొచ్చారా? మేము ఇప్పుడే పోయేసి వచ్చినాం. మీ అంకుల్ని మార్కెట్కి పంపించినాను. కొత్తిమీర కరివేపాకు అబ్బా, టమాటాలు తీసుకుని రా అబ్బా అనేసి అంటే కొత్తిమీర కరివేపాకు ఎంత తెచ్చిరాడో చూడండి. ఏం చేసేది ఆ కరివేపాకుని? కొత్తిమీర ఏం చేసేది? 2 కట్టలు. ఇంక రేపు పొడి కొట్టేసి చూపిస్తాను మీకు. మీ అంకుల్ చేసిన పని ఆయనకు తెలియదు. నాకు ఈరోజు కాలు నొప్పి కదా, నాకు పోయి రాబ్బా అని చెప్పిన. ఎంత కరింపాకు, కొత్తిమీర చూసినారా? కట్టలు ఏం చేసుకొని ఇంత ఉండేది ఇద్దరం పచ్చడన్నా చేద్దాము, రేపు అది కరింపాకు పొడి కడతాము అనేసి పచ్చడి చూపిస్తాండ. మీకు వెలిగి గ్యాస్ ముట్టించుకొని బాండలు పెట్టుకోవాలి. కొత్తిమీర పచ్చడి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 మీడియం సైజు ఎర్రగడ్డ, 3 టమాటాలు చిన్నవి, కొత్తిమీర, కొద్దిగా 1 పెద్ద నిమ్మకాయ సైజు అంత నేను చింతపండు నానబెట్టుకోవాలి. జీలకర్ర, ధనియాలు, అదేగాక ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర. సరే, 1 వారం రోజులైనా ఉంటుందన్నమాట. స్టోర్ చేసి పెట్టుకోండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటుంది పచ్చడి. అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపరో సూపర్. కొద్దిగా పసుపు పొడి, కొంచెం ఉప్పు వాడేదాన్ని. ఎర్రగడ్డ టేస్ట్ కోసం. ఎర్రగడ్డకు ఉప్పు కారం ఉప్పు బట్టి బాగుంటుంది నంచుకునేదాన్ని. 1 ముక్క. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంతే, సింపుల్. ఏం దీని మసాలాలు ఏం లేదు పచ్చడి. ఇప్పుడు సన్న మంట పెట్టి మూత మూసేస్తే అదే వాడిపోతుంది. మళ్ళీ పోయి రోట్లో దంచుకునేస్తుంది అంతే. కొంచెం వాడితే మీ అంకులు తెచ్చిన పని కొత్తిమీరికి పంపిస్తే ముదిరాకు ఎత్తుకొని వచ్చినాడు. ఫ్రెండ్స్, అయిపోయింది చూడండి. ఎత్తెత్తుకోండి. మీ అంకుల్ ఉండాడే, భలే అంకుల్. మీ అంకుల్ పనికి 4 పనులు చేసి పెడతాడు. పంపించినానంటే కూరగాయ వేసేయచ్చు. మా ఇంట్లో ఊరు తినేవాడు. బాండలు పెట్టుకోవాలి. బాండలు పెట్టుకొని ఎక్కువ నూనెలో 2 స్పూన్లు తిరగమాత, అయిపోయింది. ఆపేస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్, అంతే. అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని తింటే యమాగా ఉంటుంది. యమీ టేస్ట్గా ఉంటుంది.
సూపర్. ఇది 3 రోజులు 4 రోజులు కూడా నిలవ ఉంటుంది. తినేవాళ్ళు అయితే పెట్టుకోవచ్చు. ఇడ్లీలోకి, దోశలోకి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం కూడా ఉంటుంది. దీంతో ఇంకోటి కూడా ఊరగాయలాగా చేయొచ్చు. అది ఈసారి చూపిస్తాను. ఇది ఓపికలే ఈరోజు, అందుకోసం అది ప్రాసెస్ నిదానంగా చేయాలి. అది అంతే, అయిపోయింది. ఆపే దాని ఫ్రెండ్స్, కొత్తిమీర పచ్చడి ఎమ్మీగా ఉంది. సూపర్. అన్నంలో తిందామా ఫ్రెండ్స్? నేను ఈరోజు ఉపవాసం ఉండటం లేదు, నా వల్ల అవటం లేదు. అందువల్ల సింపుల్గా చేసుకున్నాం కొత్తిమీర పచ్చడి, అన్నము, రసం, అంతే.